హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు నేను మీకు పాల బూరెలు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలి అనే దాని గురించి క్లియర్గా చెప్తానండి. దీనికోసం మనం బియ్యం తీసుకోవాలి. అవి మీరు రేషన్ బియ్యం అయినా తీసుకోండి, లేదా నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు. 2 కప్స్ బియ్యం తీసుకుంటున్నాను. వీటిని మనం రాళ్ళు అవి లేకుండా నీట్గా వేరుకొని వాటర్లో నానబెట్టుకోవాలి. నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత ఉదయాన్నే వాటిని వడకట్టేసి బాగా ఇలా పొడి క్లాత్ మీద స్ట్రెయిన్ చేసిన తర్వాత ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కువసేపు నానబెట్టడం వలన మనకి పాలబూరెలు అనేవి స్మూత్గా, మృదువుగా, పిండి కూడా చాలా ఒదుగు అంటే ఎక్కువగా వస్తుందన్నమాట. మొత్తం ఇలా ఈ పొడి క్లాత్ మీద నీడలోనే ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెడితే తొందరగా ఆరిపోతాయని కంగారు పడకూడదనమాట. మనం చిన్నగా ఇంట్లో పనులు చేసుకునేలోపు ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. ఈ ఉదయాన్నే మనం ఈ పనులన్నీ స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి, ఎర్లీగా వంట ఫినిష్ చేసుకొని పిండి వంటలు అవి చేసుకోవాలి. దీనికి కావాల్సినవి బెల్లం, కొబ్బరి, ఇలాచి, ఆయిల్ అండ్ బియ్యం అండి. ఇంకేం అవసరం లేదనమాట. చూసారు కదా, నీడలోనే ఇలా ఒక 1 అవర్ ఆరబెట్టామంటే చక్కగా పొడి పొడిగా అవుతాయన్నమాట. ఇలా నేను చేతిలో పట్టుకొని వదులుతుంటే జారి పడుతున్నాయి కదా, అలా అనమాట. ఒక 2 కప్స్ బియ్యానికి కొంచెం తక్కువగా 1 కప్పు బెల్లం తీసుకోవాలి. స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే 1 కప్పు దాకా బెల్లం తీసుకోవచ్చు. షుగర్ అయితే మనకి హెల్దీ కాదు కాబట్టి నేనైతే ప్రిఫర్ చేయనండి. ఇందులో కొంచెం 1/2 కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరగపెట్టుకోవాలి. తరువాత మనం ఆరబెట్టిన బియ్యాన్ని మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ అయితే మనం మిషన్ ఉంటుంది కదా, పిండి మిల్లుకి పంపించి పిండి పట్టుకోవచ్చు. ఇవి మనకి చక్కగా 15 రోజుల దాకా, నెల రోజులైనా కూడా బాగుంటాయండి. తొందరగా అయిపోతాయి. మనకు అన్ని రోజులైతే స్టాక్ ఉండవన్నమాట. అంటే మనం ఉంచుకోవాలనుకుంటే ఉంచవచ్చు, కానీ ఆ టేస్ట్ వలన ఎక్కువ తినేస్తారు కదా. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత మిక్సీలో మనం సన్నగా చిల్లులు ఉంటాయి కదా, జల్లెడ, దాంట్లో దీన్ని మెత్తగా జల్లించుకోవాలి. ఒకసారి అయితే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా ముద్ద చేస్తే ఇలా వచ్చేటట్లుగా మనం జల్లించి పెట్టుకొని ఆరిపోకుండా గట్టిగా చేత్తో ఒత్తి పెట్టుకోవాలి. ఇది కొబ్బరి అనమాట. ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా, దాన్ని ఈ స్టేజ్లో ఈ బియ్యం పిండిలో యాడ్ చేసేసుకోవాలి. మనకి ఖచ్చితంగా బెల్లం కొలత వేసాం కాబట్టి పిండి అయితే మనం మిగలదండి. ఇందులోనే యాలకుల పొడి, తర్వాత కొంచెం సోడా పొంగటానికి, ఇవి బాగా పొంగుతాయన్నమాట. అది కాకుండా స్వీట్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇష్టం లేని వాళ్ళు సోడాని స్కిప్ చేసుకోవచ్చు. ఇలా ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని బెల్లం పాకం వచ్చింది లేనిది ఇలా ముద్ద పాకంలాగా రావాలండి. అప్పుడు మనకి అప్పచ్చి అనేది విరిగిపోకుండా ఉంటుందన్నమాట, బూరె అనేది. చూసారు కదా, ఇలా ముద్దలాగా రాగానే దాన్ని మనం ఆ బెల్లం దాంట్లో వేసేసుకొని కొంచెం కొంచెంగా పిండి వేసుకొని ఆ పొయ్యి చిన్న మంటలో పెట్టేసేసుకొని చక్కగా ఒక్క ఉండ కూడా లేకుండా బాగా కలుపుకోవాలండి. ముందు మనం ఈ బియ్యం పిండిని అంతటినీ కూడా అందులో యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా గట్టిగా కలుపుకోవాలి. తర్వాత మనం పాల బూరెలు అంటున్నాం కాబట్టి ఇందులో పాలు యాడ్ చేసుకుంటాము. లేదు నార్మల్గా అరిసెలు ఇలాంటివి అయితే మనం ఎక్కువగా పాలు పోసుకోవక్కర్లేదు. ఇలా జారుగా కొంచెం ఉన్నప్పుడు పక్కన పెట్టేస్తే అది అరిసెలు చేసుకోవచ్చు. దీనికి మాత్రం ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత 3/4 కప్పు పాలు పోస్తున్నాను. 3/4 కప్పు పాలు అయితే సరిపోతాయండి. దీనికి మంచిగా మనం ఎలా కలపాలంటే బజ్జీల బ్యాటిల్ అలా ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చిందాక అలా కలుపుకోవాలి. అలా అయితే మనకి చక్కగా బూరెలు ఆయిల్లో వేయగానే బాగా పొంగుతాయన్నమాట. ఇలా చక్కగా కొంచెం కొంచెంగా పాలు పోసి
పోస్తూ మొత్తం అంతా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. వీటిని మీరు ఎక్కువ మంది మెంబర్స్ లేకుండా ఒక్కళ్ళమే కూడా ఇంట్లో చేసుకోవచ్చండి. అరిసెలు ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు ఈజీగా ఇంట్లో ఒక్క మెంబర్ తయారు చేసుకునే విధంగా వీటిని మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా పిండి తయారయ్యాక ఒక పాన్ పెట్టేసుకొని మనం ఎక్కువ ఆయిల్ అయితే వేస్ట్ చేయకూడదండి ఏదైనా పిండి వంటకి, ఎందుకంటే డీప్ ఫ్రై ఐటమ్స్ మళ్ళీ మళ్ళీ వాడకూడదు. కాబట్టి ఒక 4 బూరెలు కాలేటట్లుగా నేను కొంచెం పిండే కలిపాను. కాబట్టి ఈ విధంగా ఆ కాగిందో లేదో చెక్ చేసుకోవటానికి చిన్న బ్యాటెల్ అయితే అందులో వేసేసుకోవాలి. అది మనకి చక్కగా చూసారు కదా, రెడిష్ కలర్లో చక్కగా కాలిపోయిందనమాట. ఈ స్టేజ్లో మనం ఎంత సైజు బూరె కావాలో అంత సైజు గరిట తీసేసుకొని మనకు కావాల్సినంత వేసేసుకోవాలి. చక్కగా బూరె అయితే పైకి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఒక్కొక్కటి వేయగానే. ఈ విధంగా ఈజీగా ఇంట్లో వంట చేయటం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. హెల్దీ ఐటము, దీంట్లో మనకి ఐరన్, కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా చక్కగా అందుతాయన్నమాట. రోజుకి ఒక్కటి తీసుకున్నా కూడా మనకి స్నాక్స్ టైంలో అలాగా కడుపు నిండుగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. ఎవరు కష్టం లేకుండా చేసుకోగలిగిన వంట. ఈ విధంగా చూసారు కదా, ఇందులో 5 సరిపోతున్నాయి. మనకి పాలబూరెలు అనేవి 5 దాకా వేసుకోవచ్చు అనమాట. చూసారు, కొంచెం ఆయిల్ వేసినా కూడా మనకి ఎలా వస్తుందో కొంచెం ఇలా మునిగే వరకు ఆయిల్ మనం తీసుకోవాలండి. అంటే మనం అప్పచ్చి వేసినప్పుడు అది అందులో డిప్ అవ్వాలన్నమాట. ఆ క్వాంటిటీ వచ్చిందాక ఆయిల్ వేసుకుంటే మనకి చక్కగా బూరెలు అనేవి రెడిష్ కలర్లో 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనకి ఇరిగిపోకుండా చిన్నగా స్పూన్తో అయితే నేను టర్న్ చేసేసుకొని ఆ తర్వాత మనం జాలీ గరిటె ఉంటుంది కదా, దాంతో తీసేసుకోవచ్చు. ఇలా తిరగేసినప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే అది బాగా కాలకపోయినా మనం తిరిగేసేప్పుడు కొంచెం ఏదైనా మిస్టేక్ అయినా కూడా కొంచెం అలా బ్రేక్ అవుతూ ఉంటాయి. అవేమి ఇబ్బంది ఉండదు. ఇలా 1 by 1 అయితే అన్నీ కాల్చేసుకుంటున్నానండి బూరెలన్నీ. అవన్నీ అయిపోయేసాయి. మొత్తం అంతా కూడా టిష్యూ పేపర్ మీద ఇలా 1 by 1 అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి. చూసారు కదా, ఫస్ట్ది వచ్చేసి వినాయకుడికి అనేసి పక్కన పెట్టేస్తామండి. నేను 5 బూరెలు అలా వేసాను కదా, అది వినాయకుడికి అనేసి గ్యాస్ స్టవ్ మీదే పక్కన పెట్టేసి తర్వాత పనామెకి కానీ కాకి కానీ అలా పెట్టేస్తూ ఉంటానన్నమాట. చూసారు కదా, ఎంత చక్కగా ఎంత ఈజీగా కొంచెం సేపట్లోనే నాకు దగ్గర ఒక 1/2 అవర్ పట్టు ఉంటుందండి. అంతేను ఇవన్నీ ప్రాసెస్ చేసుకోవటానికి. పిండి అవంతా కూడా ఒక 15 minutes 1/2 అవర్లో అయిపోతుంది. చక్కగా చూసారు కదా, ఎంత ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే పాల బూరెలు, కొబ్బరి బూరెలు, వీటిని రకరకాలుగా పిలుస్తారు. పాలు పోసాం కాబట్టి మనం పాల బూరెలు అంటాము. తింటుంటే చాలా బాగుంటాయండి. ఒకటి తినంగానే ఇంకొకటి తినాలనిపిస్తుంది అనమాట. ఇలా అన్నీ కూడా సర్వ్ చేసేసుకో, ఇలా మనం ఒక బౌల్స్లో మొత్తం స్టోర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే డైలీ స్నాక్స్కి మనకి ఎండాకాలం ప్రతిరోజు కష్టపడకుండా ఒకసారి ఇలా చేసుకున్నామంటే ఒకటి ఏదైనా స్వీట్ ఐటము, హాట్ ఐటము అలా తీసేసుకుంటే సరిపోతుంది. లాస్ట్ టైం నేను చక్రాలు, కజ్జికాయలు అవి కూడా చేశాను. వాటితో పాటు ఇవి కూడా సర్వ్ చేసుకుంటున్నాను. చాలా స్మూత్గా ఉన్నాయండి. తింటుంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి. మీరందరూ కూడా ఈ వేసవిలో ఇలాంటి ఐటమ్స్ చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.